శివాయ. ప్రలంబాసురా, అదిగో చూడు, అదే కైలాసం. వెళ్దాం పద, కానీ జాగ్రత్త, మనల్నెవరూ చూడకూడదు. ఎక్కడా శివపుత్రుడు? తన మాత పార్వతి దగ్గరే ఉంటాడు. కానీ తను కనపడదేమిటి? ఎక్కడుందో నడు, ఆమెను వెతుకుదాం, వేషం మార్చుకుని. ఏమైంది దేవి? నీ ముఖం వాడిపోయింది. ఏమైందో చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పను? జగత్తులో ప్రతి పత్నికి అనిపిస్తుంది మాత అనే సమ్మాన ప్రాప్తి కావాలని. కానీ దేవతల దుష్టత కారణంగా నాకు పుత్రప్రాప్తి యోగమూ లేదు, పరమేశులకు విచారమూ లేదు. విచారం లేకున్నా గ్రహించగలరు. వారు సర్వజ్ఞులు. నీ మనసులోని మాట వారు ఎరగరా? తప్పక నీ ఇచ్ఛానుసారం మాత అనే సమ్మానం గౌరవం ప్రసాదిస్తారు. శివపుత్రుడు లేడు, కాని శివుడు మాత్రం ధ్యానంలో లీనమై కనిపిస్తున్నాడు. బహుశా మన స్వామికి భయపడి శివపుత్రుణ్ణి ఎక్కడో దాచేశారు. కైలాసంలో గాక ఇంకెక్కడ దాస్తారు? మనం శివగణాల్లో కలిసి వాడిని వెతుకుదాం పదా. వాడిని ఈ యోగులెవరో, ఎక్కడి వారో? ఓం నమః శివాయ. వీళ్ళు తారకాసురు రాక్షసులు గుప్తచారులై మన సంగతి తెలుసుకునేందుకు వచ్చారు. కొట్టండి వీళ్ళని. మేఘాసుర, మనం గనక కైలాసం నుండి పారిపోకపోతే నిశ్చయంగా శివగణాల చేతిలో చచ్చేవాళ్ళం. సరిగ్గా చెప్పావు విలంబాసురా. నారాయణ నారాయణ నారాయణ. అటు చూడు, నారదుడు. నారాయణ నారాయణ. ఇతడే స్వయంగా శివపుత్రుడు జన్మించాడని అబద్ధాలు చెప్పాడు. ఆ సూచన వినే మనం కైలాసానికి వెళ్ళి ఆ శివగణాలతో తన్నులు తిన్నాం. పద, వీడిని పట్టుకుందాం. ఈసారి నిన్ను వదలన్నారదా? శివపుత్రుడు జన్మించనే లేదంటే ఆ భ్రమలో వీళ్ళు నిర్భయులై ఇంకా దుండగాలు చేస్తారు. వీళ్ళ అధిక ఉద్దండతని ఉగ్రతని తగ్గించాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు?
నారాయణ నారాయణ. చెప్పు, అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? నారాయణ నారాయణ. నువ్వు నిజం చెప్పి ఉంటే కైలాసంలో ఎక్కడో అక్కడ శివపుత్రుడు కనిపించి ఉండేవాడే. అదే కదా దుర్గతి. దుర్గతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది దుర్గతి. మీ బుద్ధి గడ్డి తిన చోటే. ఓ బుద్ధిహీనులారా, మీకు గనక పరమేశ్వరుని లీలలు అర్థమైతే ఈ విధంగా దెబ్బలు తినరు కదా. స్పష్టంగా చెప్పున్నారదా అదేదో? మీరిద్దరూ స్పష్టంగా వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. పరమేశ్వరుని లీలలు అర్థం చేసుకోండి. శివపుత్రుడు కైలాసంలో లేనేలేడు. మరి ఏడి శివపుత్రుడు? నారాయణ నారాయణ. నక్షత్రలోకంలో కృతికామాతల వద్ద. మీరు మీ అందరి అశుభ ఛాయలు ప్రవేశించలేని చోట అక్కడున్నాడు. నారాయణ నారాయణ. అయితే మన నక్షత్రలోకానికి వెళ్లాల్సిందే. శివపుత్రుని అంతు చూసే మనం స్వామికి ముఖం చూపిద్దాం. పద మేఘాసుర, పద. నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? కార్తికేయ ఎక్కడున్నావు? ఎవరో వస్తున్నట్టుంది. ఎవరో వస్తున్నట్టుంది. వీడే కాబోలు శివపుత్రుడు. దేవీమణులారా, ఈ శివపుత్రుని మాకు అప్పగించండి. మేము ఇతన్ని మహాబలి తారకాసుని వద్దకు శోణితపురం తీసుకుని వెళ్తాం. లేదు లేదు, ఇతను తీసుకెళ్ళనీయం. ఇతని రక్షణ మా కర్తవ్యం. నేను చెబుతున్నా వినండి, తిన్నగా తప్పుకోండి, లేదా బలవంతాన మిమ్మల్ని తోసేయాల్సి వస్తుంది. ఆగండి, జాగ్రత్త. నేనుండగా మా మాతలను ముట్టుకుంటే ఏం చేస్తానో చూడండి. మాతల్లారా, మీరంతా దూరంగా ఉండి చూడండి. వీళ్ళతో నేను దాగుడు మూతలాడి ఎలా ఆడిస్తానో. మేము ఆటలాడడానికి రాలేదు, నిన్ను చంపేందుకు వచ్చాము. నువ్వు మా స్వామి మహాబలి తారకాసుని సమాప్తం చేస్తావు. అంతకుముందే నిన్ను మేము సమాప్తం చేసేస్తాం. అయితే సమాప్తం చేయి. రండి రండి. పంపించేశాను శోణితపురానికి. మా పుత్రుడు కార్తికేయునికి జయము. ఇతను తప్పక తారకాసుని వధిస్తాడు. మాతలారా, మీ ఆశీర్వాదమే నా శక్తి. ధన్యులం పుత్ర, ధన్యులం. రక్షించండి మహాబలి, రక్షించండి మహాబలి, రక్షించండి. అనర్థం జరిగిపోయింది. మేఘాసురుడు చనిపోయాడు. మహాబలి, మేఘాసురుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు? మహాబలి, శివపుత్రుడు వెతుక్కుంటూ నేను మేఘాసురుడు కైలాసానికి వెళ్ళావు. అతను అక్కడ లేడు. అక్కడ శివగుణాలు మమ్మల్ని తనే పట్టుకు తన్నారు. అక్కడి నుంచి పారిపోతుంటే మళ్ళీ ఆకాశ మార్గాన నారదుడు కనిపించి శివపుత్రుడు నక్షత్ర లోకంలో ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళావు.
శివపుత్రుని అపహరించాలని చూసావు. అప్పుడేమో మరేమైంది ఆ తర్వాత? ఆ చిన్న బాలుడు నన్ను అమ్మాయిగాసురుణ్ణి తన బాహుబలంతో గాలిలోకి విసిరి పారేశాడు. బేగాసురుడు తలకిందులవుతూ పర్వత శిఖరానికి కొట్టుకుని లోహిలో పడి తన ప్రాణాన్ని వదిలేశాడు. నేను ఎలాగోలాగా నా ప్రాణాన్ని తగ్గించుకుని వచ్చేసాను. మేమే స్వయంగా వెళ్తాం నక్షత్రలోకానికి శివపుత్రుణ్ణి వధించటానికి. శివపుత్రుడి వధ జరగాలని కేవలం అవివేకులు, దూరాలోచన లేని వారే అనుకోగలరు. అక్కడ అజ్ఞాని, మూర్ఖుడు అయిన దేవేంద్రుడు కార్తికేయుని చేతిలో తారకాసురుడి వధ జరగటం నిశ్చయమేననే ధైర్యంతో మళ్ళీ సంగీత నృత్యాల్లో నిమగ్నుడైపోతాడు. దేవరిషి, నారాయణ నారాయణ. జాగ్రత్త దేవేంద్ర, జాగ్రత్త. ఇంకా ఇలాగే నృత్యగానాలలో మైమరిచి ఉంటే మీ స్వర్గలోకం ఏమిటి, మీకు చేతికి వచ్చిన ఇంద్రాసనం కూడా మళ్ళీ చేయి జారిపోతుంది. దేవర్షి, దేవేంద్ర, సంకటం నెత్తి మీద కాలు పెట్టి నుంచుంటే, మనం భోగ విలాసాల్లో మునిగి తేలుతుంటే మనకంటే ఎక్కువ అవివేకులు, దూరాలోచన లేని వాళ్ళు ఎవరుంటారు? దేవేంద్ర, మీరేమనుకుంటున్నారు? చేతికందిన స్వర్గం పోగొట్టుకున్న తారకాసురుడు మౌనంగా ఊరుకుంటాడా? మళ్ళీ మనపై ఆక్రమణ చేయడా? దేవర్షి, ఇప్పుడు తారకాసురులో అంత సాహసం, శక్తి లేవు. వాడింకా స్వర్గంపై ఆక్రమణ చేయలేడు. అయితే మీరలాంటి భ్రమలో నిశ్చింతగా ఉండే ఆమోద ప్రమోదాల్లో మునిగిపోయారా దేవేంద్ర? మరి ఆ భ్రమలో ఈ నిజాన్ని కూడా మరిచిపోయారు. తారకాసురుడి వధ ఆ శివపుత్రుడి వల్ల అయ్యేంత వరకు అతడు మిమ్మల్ని ఎన్నడూ నిశ్చింతగా ఉండనివ్వడు. వాడింకా జీవించే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది నాకు మీ అందరి అద్భుత ప్రవర్తనలు చూస్తూ ఉంటే. విలాసంలో మునిగి ఉండి భయభీతులవ్వడం తప్ప ఇంకా ఏమీ చెయ్యలేరు మీరు. ఏం చెయ్యాలి దేవర్షి? స్మరించండి శివపుత్రుణ్ణి. మీరు తారకాసురుణ్ణి వధించమని శివపుత్రుణ్ణి ప్రేరేపించలేరా మరి? శివపుత్రుడు ఎలా ఉన్నాడు? అతని పేరేమిటి దేవర్షి? కుమార కార్తికేయుడు. కుమార కార్తికేయుడా? ఇంకా చిన్న పిల్లవాడే అనుకుంటా. పార్వతీమాతలాగా ఎంతో అందంగా, పిత శివుడిలాగా ఉజ్జల తేజస్విగా ఉంటాడేమో. అలాగే ఉంటాడు. అతను శివశక్తుల అంశగలవాడు, అందుకే సంపూర్ణుడు. ఈ సమయంలో నక్షత్రలోకంలో 6 కృత్తికల ఛత్రఛాయలో పెరుగుతున్నాడు. నక్షత్రలోకంలోనా? ఎందుకు?
అక్కడెందుకు? అతను కైలాసంలో ఉండవలసిన వాడు. దేవేంద్ర, ఒకవేళ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరు నక్షత్రలోకానికి వెళ్ళి చూడండి. నారాయణ నారాయణ. స్వామి, మీరు దేవర్షి మాటలపై అవిశ్వాసం చూపకూడదు. త్వరగా నమ్మకం కూడా కలగదు దేవి. శివపుత్రుడు నక్షత్రలోకంలో ఎందుకు? ఈ నిజం తెలుసుకునేందుకు నేను స్వయంగా వెళ్ళాలి నక్షత్రలోకానికి. దేవేంద్రుడు నిజమేమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నక్షత్రలోకం ప్రవేశిస్తాడు. అంతకు ముందే దైత్యరాజు తారకాసురుడు ఆకాశ మార్గాన అక్కడకు బయలుదేరుతాడు. కైలాసంలో సమాధిలో ఉన్న పరమేశ్వరుడు తారకాసురుని ఉద్దేశాన్ని గ్రహించి తమ సంకేతం ద్వారా పుత్రుడు కార్తికేయుని మనస్సులో నిశ్చింతను నిర్భయాన్ని నెలకొల్పుతాడు.